బ్రేకింగ్ చూస్తున్న వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో నేడు రిలీజ్ కానుంది. పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టోను ప్రకటిస్తారు. 2019-2024 మధ్య పొందిన లబ్ధిని మరింత పెంచేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే గతంలో లాగానే మహిళలకు, యువతకు, రైతులకు ఇలా అన్ని వర్గాల వారికి గతంలో కంటే మరింత ఎక్కువ మేలు జరిగేలా రూపొందించినట్లు సమాచారం. బడుగు బలహీన వర్గాలకు మరింత సంక్షేమం అందించడమే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం. అయితే మొన్నటి ప్రచారంలో కూడా తాను అమలు చేయలేని హామీలను మేనిఫెస్టోలో ఉంచనని స్పష్టం చేశారు సీఎం జగన్. తమ పరిధిలోకి లోబడి చేయదగినవి, ప్రజా ప్రయోజనం కలిగే వాటిని మాత్రమే మేనిఫెస్టోలో ఉంచున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలన్నీ కొత్త మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో నేడు రిలీజ్ కానుంది. పార్టీ అధినేత సీఎం జగన్ మేనిఫెస్టోను ప్రకటిస్తారు. 2019-2024 మధ్య పొందిన లబ్ధిని మరింత పెంచేలా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే గతంలో లాగానే మహిళలకు, యువతకు, రైతులకు ఇలా అన్ని వర్గాల వారికి గతంలో కంటే మరింత ఎక్కువ మేలు జరిగేలా రూపొందించినట్లు సమాచారం. బడుగు బలహీన వర్గాలకు మరింత సంక్షేమం అందించడమే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం. అయితే మొన్నటి ప్రచారంలో కూడా తాను అమలు చేయలేని హామీలను మేనిఫెస్టోలో ఉంచనని స్పష్టం చేశారు సీఎం జగన్. తమ పరిధిలోపు చేయదగినవి, ప్రజా ప్రయోజనం కలిగే వాటిని మాత్రమే మేనిఫెస్టోలో ఉంచినట్టు తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలన్నీ కొత్త మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇవాళ సీఎం జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. అంతా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే గతంలో ఇచ్చినటువంటి 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది నవరత్నాలతో పాటు ఇచ్చిన మేనిఫెస్టో. అందులో మహిళలకి, యువతకి, ఉద్యోగులకి, అన్ని వర్గాల రైతులకి, అన్ని చదువుకునేటువంటి విద్యార్థులకి అందరికీ సమతూకంగా ఉండేటువంటి నవరత్నాలు అంటూ పెట్టి ఓ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకి లబ్ధి చేకూరే విధంగా కూడా అందులో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరొకసారి 2024కి సంబంధించి మేనిఫెస్టోకి ఇప్పుడే పెద్ద ఎత్తున కసరత్తు చేయడం కూడా జరిగింది. గతంలో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలని మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలని కొనసాగిస్తూనే మరొకసారి కొత్తవి తీసుకొస్తున్నట్టుగా కూడా ప్రాథమిక సమాచారం ఉంది. అయితే ఇందులో మరొకసారి యువతకి, అదేవిధంగా రైతులకి, మహిళలకి పెద్ద ఎత్తున చేయూతన సహకారం అందించే విధంగా మేనిఫెస్టోలో పెట్టబోతున్నామని చెప్తున్నారు. మొదట్లో మనం చూసినట్లయితే అమ్మఒడి పథకం కావచ్చు, అదేవిధంగా 8వ తరగతి చదువుకున్నటువంటి పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి డిజిటల్ క్లాసెస్ ద్వారా ప్రోత్సహించడం కావచ్చు, ఇలాగ అనేక అంశాల ద్వారా విద్యార్థులు ప్రతి సంవత్సరం స్కూల్ రీఓపెన్ చేసే సమయంలో షూస్ కాడ నుంచి బుక్స్, టై, బ్యాగ్ మొత్తం అంతా కూడా జగనన్న కిట్ కింద అందజేసినటువంటి అంశాలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, ఇలా అన్ని అంశాల్లోనూ కూడా మేనిఫెస్టోలో గతంలో పెట్టిన విధంగానే అమలు చేశారు. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం ఇలాంటి అనేక అంశాలు పెట్టారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈసారి మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు. ఇంకా అంటే గతం కన్నా మెరుగైనటువంటి పథకాలతో పాటు ఈసారి మేనిఫెస్టో రాబోతుందని చెప్పని మాత్రం ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే శ్రీనివాస్, గత 2019 ఎన్నికల్లో నవరత్నాలు పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ ఎన్నికలకి నవరత్నాలు ప్లస్ అనే పేరు కూడా పెట్టారు. అంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారా, లేదంటే కొత్తగా యాడ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే లబ్ధిదారులు ఎక్కువగా ఉండేటువంటి జాబితాని చూస్తారు. కొత్తగా అది లబ్ధిదారుల ఎంపిక అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటారు. ఇటు వృద్ధాప్య పెన్షన్లు తీసుకున్న వాళ్ళు, వికలాంగ పెన్షన్లు తీసుకునే వాళ్ళు కావచ్చు, వితంతు పెన్షన్లు తీసుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే జగనన్న చేయూత, జగనన్న తోడు, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు. ఇలా అంటే లబ్ధిదారుల జాబితా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఇస్తున్నటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలకి పెంచి అంతకు మించి ఇవ్వాలనే ఉద్దేశంతో మేనిఫెస్టో సిద్ధం చేస్తారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు తీసుకొస్తున్నటువంటి మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో దానికి భిన్నంగా ఉండే విధంగా, అంతేకాకుండా అమలుకు సాధ్యమయ్యేటువంటి మేనిఫెస్టోని కూడా ప్రవేశపెట్టాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది. ఇందులో ఇప్పటికే అంటే గతంలో మనం చూసినట్లయితే అమ్మఒడి పథకానికి ఇద్దరికి ఇస్తామని చెప్పన్నారు. కానీ తర్వాత సాధ్యం కానటువంటి అంశాన్ని పరిశీలించిన తర్వాత ఒకరికి మాత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా జరిగింది. అంటే ఎందుకు సాధ్యం కాలేదనే అంశాన్ని కూడా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా
ఒక కుటుంబంలో ఎంతవరకు ఇటు ఆటో తోలేటువంటి వ్యక్తికి ఆటోకి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి చేయూత కావచ్చు, డ్రైవర్లకి టాక్సీ డ్రైవర్లకి ఇచ్చే చేయూతలు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలతో పాటు అప్పుడే మేనిఫెస్టోని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకొచ్చారు కాబట్టి అంత ఆదరణ దక్కింది. దానికి మించి మేనిఫెస్టోని ఉండాలి అంటే కనుక ఈసారి ఇస్తున్న నవరత్నాలు ప్లస్ అని చెప్పని ఇచ్చేటువంటి పరిస్థితి ఉండాలి. అయితే ఇందులో గతంలో ఇచ్చినటువంటి హామీలు కొన్ని అమలు చేసేది కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటిని ఈసారి ఎలా అమలు చేయబోతున్నాం అనేది చెప్పే విధంగా కూడా మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే శ్రీనివాస్, గతంలో అయితే రైతు రుణమాఫీ అనే హామీని అయితే మేనిఫెస్టోలో ప్రకటించలేదు. అయితే ఈ మధ్య కాలంలో సిద్ధం సభల్లో కూడా ప్రజలతో ఆయన మింగిల్ అవుతున్న సమయంలో కొంతమంది మాట్లాడటం జరిగింది. రైతు రుణమాఫీ అనేది అమలు చేయండి అన్న అని చెప్పడం కూడా జరిగింది నేరుగా సీఎం జగన్కి. ఆ అంశం ఏమన్నా మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంటుందా? రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే దాని మీద చర్చ నడుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈసారి ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో కంపల్సరీగా రైతు రుణమాఫీ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో చూసినట్లయితే రైతు భరోసా కింద ఇస్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాము. ఏడాదిలో 2 సార్లు 12,500 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో కలిపి 13,500 చొప్పున ఏడాదిలో 2 సార్లు ప్రభుత్వం రైతులకు అందజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా సబ్సిడీ విత్తనాలు, అదేవిధంగా మోటార్ ఉచిత కరెంటు, ఇలాగ అనేక అంశాలు రైతుకు సంబంధించినటువంటి కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తుందని తెలుస్తుంది. అందులో భాగంగా రైతు రుణమాఫీ అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ రైతు రుణమాఫీకి ఉండాలి అంటే కనుక దానికి ఏ విధంగా ఇది చేయాలనే దాని మీదే ఇప్పటి వరకు కూడా ఈ రుణాన్ని ఎలా మాఫీ చేయగలుగుతాము, అసలు ఎంత వరకు బడ్జెట్ పెట్టగలుగుతాము, ఇప్పటివరకు రైతులకు ఉన్నటువంటి అప్పులు ఎంత అనే దాని మీద కూడా ఒకసారి పరిశీలన చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే చేసిన దఫల వారీగా అంటే 5 ఏళ్ల కాలంలో రైతుకి చిన్నకారు రైతుల కాడ నుంచి దాదాపు 10 ఎకరాలు 50 ఎకరాల రైతులు కూడా రుణాలు తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఏ స్థాయి రైతు నుంచి ఏ స్థాయి రైతు వరకు ఎప్పటి వరకు కూడా రుణమాఫీలు చేయగలుగుతాం దాని మీద కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. అయితే పెడితే రైతు రుణమాఫీ అనే అంశాన్ని మాత్రం మేనిఫెస్టోలో పెట్టేదానికి ఎక్కువ అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు అంతా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.